దీపిక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను లాస్ట్ వీడియోస్ లో ప్రెగ్నెన్సీ కేర్ అండ్ అలాగే ప్రెగ్నెన్సీ టిప్స్ వీటి గురించి చెప్పాను కదా. ఇప్పుడు ఈ వీడియోలో ఫస్ట్ డే బేబీ కేర్ గురించి చెప్తాను. ఎందుకు అంటే నన్ను కొంతమంది ఏంటంటే ఫస్ట్ డే బేబీ కేర్ గురించి అడిగారు. అంటే డెలివరీ తర్వాత ఫస్ట్ డే బేబీని ఎలా చూసుకోవాలి అండ్ అలాగే ఫీడింగ్ ఎలా ఇవ్వాలి అండ్ అలాగే ఫీడింగ్ ఎంత టైం ఇవ్వాలి, పొజిషన్, ఫీడింగ్ పొజిషన్, ఇలా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ వీడియోలో ఫస్ట్ డే డెలివరీ తర్వాత ఫస్ట్ డే బేబీ కేర్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ డే ఏదైనా నార్మల్ డెలివరీ అయినా సరే, సి సెక్షన్ అయినా సరే, మనం ఫస్ట్ డే బేబీకి మదర్ ఫీడింగ్ అనేది ఇవ్వాలి. ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్. కంపల్సరీగా ఫస్ట్ డే అనేది మదర్ ఫీడింగ్ కంపల్సరీగా జరగాలి. ఒకవేళ మీది నార్మల్ డెలివరీ అయితే హాఫ్ అన్ అవర్ లోపే ఫీడ్ అనేది ఇవ్వచ్చు. ఆర్ సి సెక్షన్ జరిగింది అని అంటే 1 అవర్ తర్వాత ఇవ్వచ్చు. మాక్సిమం ఫస్ట్ డే 4 అవర్స్ లోపు, మీ డెలివరీ అయిన 4 అవర్స్ లోపు మీరు బేబీకి మీ ఫీడింగ్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. సో చాలా మంది చెప్తూ ఉంటారు కదా, మదర్ మిల్క్ చాలా ఇంపార్టెంట్, చాలా మంచిది అని చెప్పి. ఇది నిజంగా నిజమండి. మదర్ మిల్క్ లో అన్ని ప్రోటీన్స్ అన్ని ఉంటాయండి. సో బేబీస్ కి ఇమ్యూనిటీ అండ్ రెసిస్టెన్స్ పవర్ పెరగడానికి మదర్ మిల్క్ చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు ఫస్ట్ డేనే మదర్ మిల్క్ అనేది కంపల్సరీగా ఇవ్వండి. నార్మల్ డెలివరీ అయినా, సి సెక్షన్ అయినా, ఏదైనా సరే ఫస్ట్ డే మీరు బేబీ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ మేము బేబీ ఫీడింగ్ స్టార్ట్ చేశాక ఎవరికి ఫస్ట్ డే అనేది మిల్క్ రావండి. ఏదైనా సరే, నార్మల్ అయినా, సి సెక్షన్ అయినా సరే, ఎవరికి ఫస్ట్ డే అయితే మిల్క్ రావు. బట్ ఫస్ట్ వచ్చేవి పల్చగా ఉంటాయి, వాటర్ టైప్ లో ఉంటాయి పాలు. సో అవైతే మీరు కంపల్సరీగా ఇవ్వాలి బేబీస్ కి. మీరు ఒకవేళ రావట్లేదంటే మీరు నర్స్ ఆర్ ఎవరైనా డాక్టర్ హెల్ప్ తీసుకోండి, లేకపోతే మీ పేరెంట్స్ హెల్ప్ అలా తీసుకుని ఫస్ట్ బేబీకి అయితే మాత్రం ఫస్ట్ ఫీడ్ చేయండి. 1 అవర్ బేబీ పుట్టిన వెంటనే 1 అవర్ లోపు మీరు ఫీడ్ చేసినట్లయితే బేబీకి లాచింగ్ అనేది త్వరగా వస్తుంది. అంటే ఆ తర్వాత లేట్ అయ్యే కొద్ది ఏంటంటే బేబీ అంత యాక్టివ్ గా ఉండదు. ఫస్ట్ పుట్టిన 1 అవర్ లోపు, 1 అవర్ తర్వాత బేబీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆ టైంలో మీరు బేబీకి లాచింగ్ అనేది అలవాటు చేశారంటే బేబీకి అది అబ్జర్వ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ త్వరగా తను అబ్జర్వ్ చేస్తుంది అదంతా, తను త్వరగా అది అలవాటు చేసుకోవడానికి, లాచింగ్ అనేది తను త్వరగా రావడానికి యూజ్ అవుతుంది. సో మీరు వెంటనే మాక్సిమం 1 అవర్ తర్వాత బేబీకి ఫీడింగ్ ఇవ్వడానికి అనేది ట్రై చేయండి. సో మీరు బేబీకి ఫీడింగ్ అయితే ఎవ్రీ 2 అవర్స్ కి కంపల్సరీగా ఇవ్వాలండి. మిల్క్ వచ్చినా రాకపోయినా సరే ఎవ్రీ 2 అవర్స్ కి కంపల్సరీగా మీరు బేబీకి ఫీడ్ చేయాలి. కంపల్సరీ మిల్క్ రావట్లేదు ఆర్ బేబీ తాగట్లేదు అని మాత్రం మీరు ఫీడింగ్ అయితే అవ్వద్దండి. ఫస్ట్ డే కంపల్సరీగా బేబీకి ఫీడింగ్ అనేది ఇవ్వండి. అండ్ ఒకవేళ బేబీ మీ మిల్క్ తాగట్లేదు అంటే ఇంకా తనకి రాదు కదా. సో తాగట్లేదు అంటే చిన్న టిప్ ఏంటంటే, మీ లిటిల్ ఫింగర్ ఉంటుంది కదా, ఈ ఫింగర్ ని బేబీకి ఇలా పెట్టండి. తను ఫస్ట్ ఆ ఫింగర్ ని సక్ చేస్తుంది కదా, తర్వాత మీరు నిపిల్స్ పెట్టినట్లయితే బేబీకి ఫీడింగ్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. మీరు ఏదైనా మీ ఓన్ ట్రిక్ అయినా ట్రై చేయండి. ట్రై చేసి బేబీకి ఫస్ట్ ఫీడింగ్ లాచింగ్ అనేది అలవాట్ చేయండి. సో చెప్పాను కదా, ఎవ్రీ 2 అవర్స్ కి మిల్క్ అయితే కంపల్సరీగా ఇవ్వాలి. మాక్సిమం మీరు ఇది సిట్టింగ్ పొజిషన్ లోనే ఇవ్వండి. మీరు ఎప్పుడు మిల్క్ ఇచ్చినా సరే మాక్సిమం సిట్టింగ్ పొజిషన్ లో ఇవ్వండి. డే టైంలో మీరు మెలకుగా ఉన్నప్పుడు పడుకునిచ్చినా ఓకే, నో ప్రాబ్లం. బట్ ఎప్పుడైతే నైట్ టైంలో అయితే మాత్రం మీరు కంపల్సరీ సిట్టింగ్ పొజిషన్ లోనే ఇవ్వాలి. మాక్సిమం ఫస్ట్ డేస్ లో ఏం కాదు, కానీ ఆఫ్టర్ కొంతమందికి అయితే తర్వాత మిల్క్ అది బాగా వస్తుంటుంది అండ్ అలాగే బేబీ లాచింగ్ కూడా బాగుంటుంది. సో అలాంటప్పుడు అయితే ఏంటంటే, మీరు నైట్ టైం పడుకునిచ్చారంటే, మీరు గమ్ము నిద్రపోయారంటే ఆ బేబీకి తెలీదు, తనకి ఓవర్ఫ్లో అవుతున్నా గానీ ఏమైనా తెలీదు. సో అప్పుడైతే చాలా రిస్క్ అవుతుంది. సో మీరు నైట్ టైం ఎప్పుడు ఇచ్చినా సరే మాక్సిమం సిట్టింగ్ పొజిషన్ లోనే ఇవ్వండి. మార్నింగ్ టైం మీకు కంఫర్టబుల్ పొజిషన్ చూసుకుని మార్నింగ్ టైం ఎలా ఇచ్చినా పర్వాలేదు, బట్ మాక్సిమం సిట్టింగ్ పొజిషన్ లో ఇవ్వండి. పడుకునిచ్చినా ఓకే మార్నింగ్ టైం, బట్ నైట్ టైం మాత్రం మాక్సిమం సిట్టింగ్ పొజిషన్ లోనే ఇవ్వడానికి ట్రై చేయండి. అలాగే ఫస్ట్ డే బేబీకి చాలా మంది వాటర్ అవి పడుతూ ఉంటారు, కొంతమంది హనీ అది రాస్తూ ఉంటారు, అండ్ అలాగే పటిక బెల్లం వాటర్ కూడా పడుతూ ఉంటారు. అలాంటివి అయితే ఏం చేయొద్దండి. ఇఫ్ డాక్టర్ సజెస్ట్ చేస్తేనే మీరు వాటర్ అయినా పట్టండి. నాకు తెలిసి అసలు వాటర్ ఏమీ పట్టకూడదు, మదర్ మిల్కే సరిపోతుంది. ఒకవేళ బేబీకి సరిపోవట్లేదు అంటే డాక్టర్ ఫార్ములా మిల్క్ రాస్తారు. మీరు అదర్ దాన్ మదర్ ఫీడింగ్ మీరు ఏది యూజ్ చేసినా సరే, వాటర్ కానీ, ఫార్ములా మిల్క్ కానీ, లేకపోతే అదర్ లిక్విడ్స్ ఏమైనా సరే డాక్టర్ ని కన్సల్ట్ చేసి డాక్టర్ ఓకే అంటేనే యూజ్ చేయండి. మీ ఓన్ గా అయితే మాత్రం ఏ లిక్విడ్స్ కానీ ఏమీ పట్టొద్దు, ఈవెన్ వాటర్ కూడా పట్టొద్దు.
మాక్సిమం మీకు వచ్చే మిల్క్ అనేది బేబీకి సరిపోతుంది. ఒకవేళ సరిపోలేదు అంటే మీరు డాక్టర్ అడిగారంటే మీ డౌట్ ని డాక్టర్ ఫార్ములా మిల్క్ రాయడమా లేకపోతే ఏదైనా చెప్పడం సొల్యూషన్ చెప్పడం జరుగుతుంది. బట్ మీ ఓన్ గా అయితే మీరు ఏ లిక్విడ్స్ కానీ ఏమి హనీ గానీ వాటర్ గానీ ఏమి అయితే యూజ్ చేయొద్దు. అలాగే బేబీ పుట్టిన వెంటనే డ్రెస్ వేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో బేబీకి పుట్టిన వెంటనే మీరు డ్రెస్ అయితే కంపల్సరీగా వేయాలి. సో మీరు ఏదైతే మీ బేబీకి మీరు క్లాత్స్ వేస్తారో అవైతే కంపల్సరీ వాష్ చేసి బేబీకి వేయండి. ఎందుకంటే ఈవెన్ అవి కొత్తవైనా సరే మీరు బయట షాప్ లో చేసుకున్నా ఆన్లైన్ షాపింగ్ చేసినా ఎక్కడైనా ఈవెన్ కొత్తవైనా సరే మీరు వాటిని వాష్ చేసే వేయండి. మీరు ఆ క్లాత్స్ ని వాష్ చేసినప్పుడు చాలా మైల్డ్ డిటర్జెంట్స్ ని యూజ్ చేయండి. ఆ హార్ష్ కెమికల్స్ ఉన్నవి కానీ లేకపోతే హార్ష్ లిక్విడ్స్ డిటర్జెంట్స్ ఇలా హార్ష్ వేవి యూజ్ చేయొద్దు. చాలా మైల్డ్ వాటితో బేబీ క్లాత్స్ అనేది వాష్ చేయండి. మాక్సిమం హాట్ వాటర్ లో వాష్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బేబీకి గ్లౌజెస్, సాక్సెస్ అండ్ అలాగే హెడ్ క్యాప్, టవల్ ఇవన్నీ అయితే మాత్రం కంపల్సరీ అండి. అండ్ అలాగే బేబీని ఎప్పుడు సాడిల్ గానే ఉంచాలి, అంటే మొత్తం కప్పి ఉంచాలి. మన రూమ్ లో బేబీకి చాలా వెచ్చగా ఉంటుంది కదా. సో ఆ ఎన్విరాన్మెంట్ నే మనం బయట కూడా తనకి క్రియేట్ చేయాలి. తను వెంటనే ఈ ఎన్విరాన్మెంట్ కి అలవాటు పడలేదు కదండి, కొంచెం టైం పడుతుంది. సో మీరు వెంటనే తన్ని ఎన్విరాన్మెంట్ గానీ లైట్ కి గానీ ఎక్స్పోజ్ చేయొద్దు. సో కప్పే ఉంచండి. మాక్సిమం 99% అయితే కప్పి ఉంచండి పూర్తిగా. ఈవెన్ అది సమ్మర్ అయినా సరే నో ప్రాబ్లం. బేబీని అయితే ఎప్పుడు సెటిల్ గానే ఉంచాలి. సో డెలివరీ అయిన తర్వాత బేబీ బయటకు వచ్చిన వెంటనే మదర్ బేబీని దగ్గరగా ఉంచుకోండి. తనకి దగ్గరగా మాక్సిమం హార్ట్ కి దగ్గరగా ఉంచుకోండి. ఎందుకంటే బేబీ ఈవెన్ 5th మంత్ నుంచి బేబీకి మాక్సిమం తను వినే సౌండ్ ఏంటి అంటే మదర్ హార్ట్ బీట్. సో బేబీ అనేది మదర్ హార్ట్ బీట్ ని బాగా ఐడెంటిఫై చేస్తుంది. సో మీకు దగ్గరగా బేబీని ఉంచుకున్నట్లయితే తనకి ఆ హార్ట్ బీట్ వినబడుతుంది. సో తను సెక్యూర్డ్ గా ఉన్న ఫీల్ లో ఉంటుంది. సో మీరు బేబీని దగ్గరగా ఉంచడానికి ట్రై చేయండి. తను మీ హార్ట్ బీట్ ని ఐడెంటిఫై చేస్తుంది. బేబీ మీ హార్ట్ బీట్ ని ఐడెంటిఫై చేస్తుంది కాబట్టి తను బయట ఉన్నా సరే తను సెక్యూర్ గా ఉన్న ఫీల్ లో ఉంటుంది. సో మాక్సిమం మీకు దగ్గరగా ఉండడానికి బేబీని పక్కనే ఉంచుకోవడానికి ట్రై చేయండి. విడిగా అయితే పడుకోబెట్టద్దు. మీ ఫస్ట్ డే మాత్రం కంపల్సరీ బేబీని మదర్ దగ్గరే ఉంచడానికి ట్రై చేయండి. అలాగే అంబ్లికల్ కార్డ్ ఉంటుంది కదా, బొడ్డు పేగు అంటారు కదా, అదైతే మీరు కట్ చేయడానికి గానీ తీయడానికి గానీ అస్సలు ట్రై చేయొద్దండి. ఇప్పుడు బేబీకి అది కార్డ్ అనేది దానంతట అదే రిమూవ్ అయిపోతుంది. సో మీరేం కంగారు పడక్కర్లేదు. ఒకవేళ ఊడుతూ ఉన్నది అని అన్నా సరే మీరు దాన్ని అయితే తీయడానికి గానీ లేకపోతే కట్ చేయడానికి గానీ ఏమీ ట్రై చేయొద్దు. మాక్సిమం 1 week to 10 days లోపే బేబీది ఆ కార్డ్ అనేది రాలిపోతుంది అనమాట, దానంతట అదే పోతుంది. సో మీరైతే దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని లాగడం గానీ కట్ చేయడం గానీ లేకపోతే తీసేయడానికి ట్రై చేయడం గానీ ఇలాంటివి అయితే చేయొద్దు. మాక్సిమం 6 days 7th day కల్లా ఆ కార్డ్ అనేది ఊడిపోతుంది. సో అప్పుడు ఏంటంటే బేబీ హెల్దీగా ఉన్నట్టు అనమాట. అంటే మాక్సిమం 6th 7th day లో ఇలా 1 week లోపు బేబీ కార్డ్ అది ఊడిపోతే బేబీ హెల్దీగానే ఉన్నట్టు అనమాట. బేబీని మన దగ్గరగా ఉంచుకోవడము అండ్ అలాగే మదర్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే బేబీకి మనకి ఒక ఎమోషనల్ బాండ్ అనేది ఏర్పడుతుంది. సో ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బేబీకి మనం ఫీడింగ్ ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో అండ్ అలాగే మన హార్ట్ కి దగ్గరగా ఎప్పుడైతే ఉంచుకుంటామో బేబీకి మనతో ఒక ఎమోషనల్ బాండ్ అనేది ఏర్పడుతుంది. ఇదైతే బేబీకి చాలా 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 ఇంపార్టెంట్. తనకి సెక్యూర్డ్ గా ఉన్న ఫీలింగ్ ఉంటుంది అండ్ అలాగే మన పక్కనే ఉన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఇదైతే మీరు పాటించండి. మీరు ఫీడింగ్ ఇచ్చిన తర్వాత డే 1 నుంచి మీరు ఫీడింగ్ ఇచ్చిన తర్వాత బేబీకి బర్పింగ్ అనేది కంపల్సరీగా చేయాలి. బర్పింగ్ ఏంటంటే ఇలా అంటారు తడుతూ ఉండాలి, అంటే తేనుపులు వస్తాయి కదా. సో అలా తేనుపు వచ్చేలాగా కంపల్సరీ తేనుపు వచ్చేలా చేయాలి. బేబీని భుజం మీద వేసుకుని తడుతూ ఉండాలి. ఇదేంటంటే కంపల్సరీ 10 to 15 minutes అనేది చేయాలి. ఎందుకంటే బేబీ ఫస్ట్ తనకి సరిగ్గా తెలియదు కదా. సో అప్పుడు ఏంటంటే మిల్క్ తాగేటప్పుడు ఎయిర్ మింగేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఆ ఎయిర్ అనేది తనకి లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు బర్పింగ్ అనేది కంపల్సరీగా చేయాలి. సో భుజం మీద వేసుకుని ఒక 10 to 15 minutes అన్ని కొడుతూ ఉండాలి, ఇలా తడుతూ ఉండాలి, చిన్నగా తడుతూ ఉండాలి. దానివల్ల ఏంటంటే తేనుపులు వస్తాయి కదా. సో తేనుపులు వచ్చిన తర్వాత మీరు తనని పడుకోబెట్టచ్చు. మీరు ఫీడింగ్ ఇచ్చిన వెంటనే అయితే మాత్రం కింద పడుకోబెట్టద్దు. సో అలా పడుకోబెట్టడం వల్ల ఏంటంటే తాగిన మిల్క్ ఉంటుంది కదా, అది ముక్కులోకి రావడము అలాగే వామిటింగ్ అవ్వడం ఇలాంటి రిస్క్ అనేది ఉంటుంది. సో ముక్కులోకి అయితే వస్తే కనుక బేబీకి బ్రీతింగ్ అనేది ఇబ్బందిగా ఉంటుంది. సో అలాంటివి జరగకుండా చూసుకోండి. బేబీకి మీ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత కంపల్సరీ బర్పింగ్ అనేది కంపల్సరీగా చేయాలి. అది కూడా 10 to 15 minutes చేయాలి. సో అలా చేసిన తర్వాతే బేబీని కింద అనేది పడుకోబెట్టండి. వెంటనే బేబీది స్కిన్ అనేది చాలా డెలికేట్ గా ఉంటుంది, సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి 24 hours అయితే డైపర్ లో ఉంచొద్దండి. ఇదైతే నా చిన్న సజెషన్.
మాక్సిమం 24 అవర్స్ కూడా డైపర్ లో ఉంచొద్దు. కొంచెం తనకి డైపర్ ఫ్రీగా కూడా ఉంచండి. అండ్ అలాగే ర్యాషెస్ అవి వస్తున్నాయేమో చూసుకోండి. బేబీ ఏడుస్తున్నప్పుడు తను మిల్క్ కోసం ఏడుస్తుందా ఆర్ లేకపోతే డైపర్ చేంజ్ చేయాలా ఇలాంటివన్నీ కూడా చూసుకుంటూ ఉండండి. మిల్క్ కోసం ఏడుస్తూ ఉంటే కనుక మీ మిల్క్ కంపల్సరీగా ఇవ్వండి. ఎవ్రీ 2 అవర్స్ కన్నాను కదా, ఒకవేళ 2 అవర్స్ కాకుండా మధ్యలో ఏడ్చినప్పుడు కూడా మీ మిల్క్ అనేది ఇవ్వండి. అంటే 2 టైప్స్ అనమాట. ఒకటి ఎవ్రీ 2 అవర్స్ కి ఇవ్వడం, ఒకటి ఆన్ డిమాండ్ బేబీ ఆన్ డిమాండ్ మిల్క్ ఇవ్వడం అనమాట. సో ఈ బేబీకి ఎవ్రీ 2 అవర్స్ కి ఇవ్వండి. ఒకవేళ పడుకుంటే ఓకే, పడుకోకుండా ఏడుస్తుంది అంటే ఆన్ డిమాండ్ అనమాట. ఇది ఆన్ డిమాండ్ లో కూడా మీ మిల్క్ అనేది ఇవ్వండి. అలాగే మాక్సిమం ఫస్ట్ 4 days లో కూడా మీరు ఏమైతే బేబీకి వ్యాక్సిన్స్ ఉంటాయో ఆ వ్యాక్సిన్స్ అన్ని కంపల్సరీగా చూసుకోండి. వ్యాక్సిన్స్ అన్ని వేయించండి. అలాగే పోలియో డ్రాప్స్ కూడా వేయించండి. ఇదైతే కంపల్సరీ మాక్సిమం 1 week లోపే అనమాట ఈ వ్యాక్సిన్స్ అన్ని వేయించాలి. సో 1 week లోపే బేబీకి ఏ వ్యాక్సిన్స్ ఉన్నాయో ఆ వ్యాక్సిన్స్ అన్ని మీరు కంపల్సరీగా వేయించండి. బేబీ పుట్టిన వెంటనే ఉన్న వెయిట్ అయితే కొంచెం తగ్గుతూ ఉంటుందండి. మాక్సిమం ఫస్ట్ 3 days లో ఏంటంటే డేకి ఎవ్రీ డేకి 10% వెయిట్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటది. సో 10% వెయిట్ డిక్రీజ్ అయితే మీరైతే కంగారు పడద్దు వెయిట్ డిక్రీజ్ అయిపోతుంది అని చెప్పి. ఇది మాత్రం ఫస్ట్ 3 days ఏనండి. ఫస్ట్ 3 days అయితే చూసుకోండి 10% వెయిట్ డిక్రీజ్ అయితే ఓకే. అంతకన్నా ఎక్కువ వెయిట్ డిక్రీజ్ అవుతున్నా లేకపోతే 3 days తర్వాత కూడా వెయిట్ డిక్రీజ్ అవుతుంది అంటే కంపల్సరీగా డాక్టర్ కన్సల్ట్ చేయండి. పీడియాట్రిషియన్ అన్ని చెప్తారు బేబీని ఎలా చూసుకోవాలి అండ్ అలాగే బేబీకి ఫీడింగ్ ఎలా ఇవ్వాలి, పొజిషన్స్, మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కంపల్సరీగా డాక్టర్ని అయితే అడగండి. దీంట్లో అయితే ఎటువంటి మొహమాటం పడద్దు. అండ్ అలాగే మీ ఓన్ గా అయితే ఏమీ ట్రై చేయొద్దు ప్లీజ్. ఎందుకంటే ఫస్ట్ బేబీ చెప్పాను కదా చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి చాలా కేర్ గా అయితే చూసుకోండి. మాక్సిమం ఫస్ట్ పుట్టిన వెంటనే 1 to 10 days అయితే బేబీకి ఎటువంటి వాటర్ బాత్ చేయించొద్దు. మాక్సిమం స్పాంజ్ బాత్ చేయించాలి. వాటర్ అయితే డైరెక్ట్ గా వాటర్ లో అయితే తడపకూడదు. సో స్పాంజ్ బాత్ 1 to 10 days వరకు మీరు స్పాంజ్ బాత్ అనేది ప్రిఫర్ చేయండి. అలాగే హెయిర్ వాష్ కూడా చేయకూడదు. హెయిర్ వాష్ కూడా స్పాంజ్ హెయిర్ వాష్ చేయండి. అంటే జస్ట్ మీరు వామ్ వాటర్ కూడా చూసుకోండి. మరీ వేడిగా అయితే అస్సలు ఉండకూడదు. వామ్ వాటర్ లో మీరు బేబీకి గానీ హెయిర్ వాష్ గానీ ఏదైతే వామ్ వాటర్ లోనే జస్ట్ కాటన్ తో తుడిస్తే సరిపోతుంది. మీరు తనకి సోప్ గానీ ఇలాంటివి ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు ఫస్ట్ 10 days అయితే. సో తర్వాత ఓకే, తర్వాత నుంచి అయితే పర్వాలేదు, మీరు యూజ్ చేయండి మీ ప్రొడక్ట్స్ అనేవి. బట్ ఫస్ట్ 10 days మాత్రం మాక్సిమం స్పాంజ్ బాత్ ఓన్లీ ప్యూర్ వాటర్ తో స్పాంజ్ బాత్ మాత్రమే చేయించండి. సో ఇది ఫ్రెండ్స్, ఇదైతే కేవలం ఫస్ట్ డేనే. ఫస్ట్ డే ఏంటంటే ఫస్ట్ బేబీకి అయితే మీ ఫీడింగ్ కంపల్సరీగా ఇవ్వండి. తనకి 1 hour లోపే మీరు మిల్క్ ఇచ్చినట్టయితే తనకి లాచింగ్ ఈజీగా ఉంటుంది, తను అబ్జర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీ ఫస్ట్ మిల్క్ తనకి ఇచ్చినట్లయితే తనకి ఇమ్యూనిటీ పవర్, రెసిస్టెన్స్ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఎటువంటి వాటర్ గానీ ఎటువంటి లిక్విడ్స్ గానీ ఇలాంటివి ఏమి యూజ్ చేయొద్దు. డాక్టర్ కన్సల్ట్ చేసి డాక్టర్ సజెస్ట్ చేస్తేనే ఫార్ములా మిల్క్ గానీ సో అదర్ లిక్విడ్స్ గానీ అయితే యూజ్ చేయండి. బేబీ క్లాత్స్ గానీ బేబీ ఏమైనా సరే వాష్ చేసి కేర్ఫుల్ గా చూసుకోండి. డైపర్స్ ఇవన్నీ కూడా కేర్ఫుల్ గా చూసుకోండి. సో ఫస్ట్ 10 days అయితే మాత్రం స్పాంజ్ బాత్ కే ప్రిఫరెన్స్ ఇవ్వండి. అండ్ ఎటువంటి కెమికల్స్ ప్రొడక్ట్స్ గానీ ఇలాంటివి ఏమి యూజ్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ లో ఒక 3 days వెయిట్ డిక్రీజ్ అవుతున్నా సరే ఏమీ టెన్షన్ పడద్దు. వెయిట్ డిక్రీజ్ అయినా పర్వాలేదు. 10% వెయిట్ డిక్రీజ్ అనేది నార్మల్. బట్ అంతకన్నా ఎక్కువ డిక్రీజ్ అవుతుందంటే మాత్రం డాక్టర్ని కంపల్సరీగా కన్సల్ట్ చేయండి. మీ బేబీకి ఫీడింగ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మదర్ మిల్కే ఇవ్వండి. 6 months కంప్లీట్ 6 months మీ మదర్ మిల్కే ఇవ్వండి. అది సిట్టింగ్ పొజిషన్ లోనే ఇవ్వండి. సో ఎవ్రీ 2 hours కి బేబీని ఫీడ్ చేస్తూ ఉండండి. హెల్దీగా ఉండండి. సో ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ డే బేబీ కేర్. సో ఇంకా ఏంటో నేను నెక్స్ట్ వీడియోస్ లో చెప్తూ ఉంటాను ఎలాంటి కేర్ తీసుకోవాలి ఏంటి అనేది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, లైక్ చేసేయండి, కమెంట్ చేసి షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.